తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎటూ తేలడం లేదు. ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు కాదు మాకే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనే ఇదే జరుగుతోందా? ఆయనకు పదవి ఇస్తే తమకు పదవి కావాల్సిందేనంటూ ఓ నేత పట్టుబట్టారా? దాంతో పార్టీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోందా? తెలంగాణ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతుంది. 6 బెర్తుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ వర్గానికే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేల బృందం పార్టీ హైకమాండ్ కు లేఖ రాసింది. తమకు ఓ మంత్రి పదవిని ఇవ్వాలని కోరింది. అటు రెడ్డి సామాజిక వర్గంలోనూ మంత్రి పదవి కోసం ఆసక్తికర పోరు సాగుతుంది. దాంతో మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలో తెలియక హైకమాండ్ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలోని కొందరు ఎమ్మెల్యేల బృందం పార్టీ పెద్దలకు ఓ లేఖాస్త్రాన్ని సంధించింది. ఈసారి తమ జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో రంగారెడ్డి జిల్లాకు అసలు ప్రాతినిధ్యం లేదు. దాంతో ఈసారి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ నేతలు హైకమాండ్కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఒకరికి కేబినెట్లో చోటు కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు తెలుపుతూ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. అయితే లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతకం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కిందనే ప్రచారం సాగుతుంది. దాంతో మరో రెడ్డి నేతకే మరో పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నలు కొందరు నేతలు లేవనెత్తారని సమాచారం. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు కల్పించవద్దని కొందరు నేతలు లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం కేబినెట్లో సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది రెడ్డి సామాజిక వర్గం. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఖాయమైందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం కేబినెట్లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కాదు, ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు చెందినవారే. ఇప్పుడు మళ్లీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండ జిల్లాకి 3 పదవులు అవుతాయి. ఒకే కుటుంబానికి, ఒకే జిల్లాకు ఎక్కువ పదవులు ఇవ్వడం సమంజసం కాదనే వాదన వినిపిస్తుంది. కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో చోటు లేదు. అలాగే మాదిగ, లంబాడ సామాజిక వర్గాలకు కూడా కేబినెట్లో చోటు లేదు. మంత్రి పదవులపై సామాజిక వర్గాల డిమాండ్లను అలా ఉంచితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తమకు ఓ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి ఉన్నారు. ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా కోటాలో అన్నదమ్ముళ్లు మంత్రులైనప్పుడు భార్యాభర్తలు ఎందుకు మంత్రులు కాకూడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారట. అయితే మంత్రి పదవుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నుంచి విపరీతమైన ఒత్తిడి ఉండడంతో ఈ తలనొప్పులు ఎందుకని పార్టీ హైకమాండ్ డైలమాలో పడిందని సమాచారం. అంతేకాదు మంత్రివర్గంలో నల్గొండ నేతలను ఎలా కూల్చేయాలనే యాంగిల్లో పార్టీ పెద్దలు సమాలోచనలో చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది.
ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది.